దేవుని చిత్తాన్ని నడిపించే విధానం వేరు, దేవుని చిత్తానికి భయపడే వాళ్ళని నడిపించే విధానం అది వేరుగా ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పనా? మేము ఒక అడ్రస్ తీసుకున్నాం, ఒక ఇంటి అడ్రస్ తీసుకున్నాం, ఆ ఊరు వెళ్తున్నాం, ఆ ఊరిలోకి వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత అడ్రస్ మనకు తెలుసుకోవాలి కదా. డ్రైవర్ ఏం చేశాడు, ఆ అడ్రస్ కాగితం పెట్టుకొని ఆ రోడ్డు పక్కన ఎవరో వెళ్తూ ఉంటే అద్దం తీసి ఏమండే అరడాలు పెట్టేటో తెలుగావో అన్నాడు. ఇతను కారులోనే కూర్చొని కారు దిక్కుండా కారు నెమ్మదిగా మూవ్ అవుతూనే ఉంది. అడిగిన వ్యక్తి కూడా నడుస్తూనే ఉన్నాడు. అతను ఆగలేదు, కారు ఆగలేదు. అడ్రస్ అడిగితే తెలుగామండే అన్నాడు. తిన్నగా ఎంత దూరం పోవాలా? తిన్నగా ఎంత దూరం పోవాలండి? మేము అడిగిన దానికి ఆయన చెప్పిన సమాధానం అట్లా ఉంది. కాదు, నేను చెప్పాను కారు ఆపి అడుగు అన్నా. ఇంకొంచెం దూరం వెళ్ళిన కారు ఆపి ఏమండి పలానా అడ్రస్ ఎక్కడండి అంటే, మీరు ముందుకెళ్ళండి, మొదలు ఎడం చేతి వైపు ఒక మలుపు వస్తుందండి. ఆ మలుపు వచ్చిన తర్వాత గాంధీ బొమ్మ ఉంటుంది, ఆయన నిలబడుకొని ఉన్నాడు, కూర్చొని ఉంటాడు, చేతిలో కర్ర ఉండదు. ఇక ఆయన ఎటు మొహం పెట్టుంటాడో అటువైపే వెళ్ళండి, మీకు అది తగులుతుంది, అక్కడ పోతే తెలుసుకుంటారా అన్నాడు అతను. ఏది మేము కారు నిలబెట్టి అడిగితే ఆయన కూడా తీరిగ్గా చెప్పాడు. నేనన్నాను మలుపు తిరిగిన తర్వాత ఎంత దూరం పోవాలా? గాంధీ మోహం ఎట్టుంది, గాంధీ తాతల మోహం, ఆ మోహం తిరిగినప్పుడు ఎంత దూరం పోవాలా? అదే అటు బొమ్మన్నాడు అంటాడు. ఎంతనో కొంచెం దూరం పోయిన తర్వాత బండి ఆపు, నువ్వు దిగు, అమ్మాయి నువ్వు దిగు, అదిగో ఆ వ్యక్తిని పోయి అడిగిరా అన్న. బండి ఆపి దిగి ఆ వ్యక్తిని పోయి అడిగితే, నేను అక్కడికి వెళ్తున్నానండి, ఆ కారులో ఖాళీ ఉండి చెప్పండి, ఆ ఇంటికి తీసుకెళ్ళి చూపిస్తున్నా. ఆగి అడిగాం, కొంతవరకే వచ్చాయి. దిగి అడిగాం, నీ తీసుకెళ్తాను రమ్మన్నాడు. ఆమె మన దేవుడు మనల్ని నడిపించే విధానాలు ఇదిగో ఈ విధంగా ఉంటాయి. నువ్వు అహంకారంతో అడిగావనుకో, జవాబు కూడా అహంకారంతోనే ఉంటుంది. నువ్వు కాదు నెమ్మదిగా దిగి అడిగావనుకో, దానికి తగినట్టే ఉంటుంది. నువ్వు కారులో కూర్చొని అడిగావనుకో, దాని జవాబు ఇంకో రకంగా కనిపిస్తుంది. నీ వ్యక్తిగత నమ్రత, విధేయత, నీ వ్యక్తిగత అనుభవాలు ఎలా ఉంటాయో దానికి తగినట్లుగా నీకు మార్గము సిద్ధపరిచి, మార్గము సరళం చేసి, తిన్నగా నిన్ను నీ చేతిని పట్టుకొని నడిపించగలిగిన వాడు ఎక్కడికి? లోతైన అనుభవాలలోకి.